ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము ఒక ఛాలెంజ్ ని చేయబోతున్నాం. ఈ ఛాలెంజ్ నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛాలెంజ్ మేము ఏం చేయబోతున్నాం మీరు కరెక్ట్ గా గెస్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో చూడక ముందు కామెంట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. ఈ రోజు ఉదయాన్నే లేచి మా ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళందరూ మేమందరం కూర్చొని టీవీలో మిస్టర్ బీస్ట్ వీడియోస్ చూస్తూ ఉన్నాం. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది మాకు. మేము ఏమనుకున్నామంటే మిస్టర్ బీస్ట్ అంత పెద్ద యూట్యూబర్ అన్ని కార్ని ఎలా పగలగొడుతున్నాడు, పగలగొడితే అన్ని వ్యూస్ వస్తున్నాయని చెప్పి మనకు కూడా అలానే వ్యూస్ రావాలని చెప్పి ఈ రోజు ఏదైతే అదైందని చెప్పి మా టీవీని పగలగొడదామని ఆలోచించుకున్నాం. ఈ వీడియో కోసం మేము చాలా రిస్క్ చేసాం ఫ్రెండ్స్. మా ఇంట్లో కూడా ఎవరికి తెలియకుండా ఈ టీవీని పగలగొట్టాం. అసలు ఏమైందో చివరిదాకా చూడండి. టీవీ ఎలా పగిలిపోయిందో చూడండి. నేను చిటికేసి స్టార్ట్ అనగానే ప్రసాద్ పప్పీజీ, అలాగే అతని పేరు మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. మన షార్ట్ వీడియోస్ లో ఇతను వస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి అయితే ప్లగ్లన్నీ పీకేస్తూ ఉన్నాడు టీవీ కలెక్షన్స్వి. ప్లగ్లన్నీ తీసేసిన తర్వాత నేనైతే బాహుబలిలో శివలింగం ఎత్తినట్టు నేనైతే ఈ టీవీని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉన్నాను. ఎక్కడికి తీసుకువెళ్తున్నానో చూడండి. నా వెనకాల ఎలా వస్తున్నారంటే బాహుబలి 2లో నా వెనకాల ఎవరు వస్తారు అనగానే బాహుబలి వెనకాల సైన్యం వస్తారు కదా, అలా మా వాళ్ళు వస్తూ ఉన్నారు. నేను మా యూట్యూబ్ టీం అయితే స్కూటీ ఎక్కేసి నలుగురు ఈ స్కూటీలో ఒక ఖాళీ స్థలంలోకి వచ్చేసాము. నేను మా ఓడు కరెక్ట్ గా ముళ్ళల్లో ఉన్నాయని చెప్పి బైక్ తీసుకెళ్లి పక్కన పార్క్ చేస్తూ ఉన్నాం. అంతలోకి మా కెమెరామెన్ దీన్ని సైడ్ యాంగిల్లో కింద నుంచి యాంగిల్స్లో కరెక్ట్గా తీస్తున్నాడు. తర్వాత నేను వెళ్ళి కెమెరాని అడ్డంగా తీయండి, తర్వాత మీకు గుర్తుకునిద్దని చెప్పి కెమెరాని పక్కకు జరిపాను. వచ్చి తర్వాత అటు ఇటు చూశాను, ఎవరైనా వస్తున్నారా అని చెప్పి స్టాండ్ వేసి గబగబా నడిచి ఇక్కడ ముళ్ళున్నాయిరా పక్కకు రండి అని చెప్పి టీవీ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాను. రోడ్డు మీద పెట్టిన తర్వాత ఇంకొక సెకండ్ కూడా ఆలస్యం లేదు ఫ్రెండ్స్. మీరందరూ కరెక్ట్గా చూడండి, కళ్ళు ఆర్పకుండా చూడండి. ఈ రోజు అయితే టీవీ పగిలిపోతుంది. ఎలా పగిలిపోతుందో చూడండి. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికోసం మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంక మిమ్మల్ని ఏమి ఇప్పుడు చూడండి టీవీ ఎలా అయిపోయిందో చూడండి. టీవీ అయితే మొక్కలు అయిపోయింది ఫ్రెండ్స్. ఒక మొక్క అయితే ఒక సైడ్ వచ్చేసింది, ఇంకో మొక్క అయితే ఇంకో సైడ్ వచ్చేసింది. ఫస్ట్ అయితే ఇలా గ్లాస్ ని తీసేసాను. గ్లాస్ తీసిన తర్వాత కింద చాలా లేయర్స్ ఉన్నాయి, చాలా వైట్ లేయర్స్ ఉన్నాయి. ఈ వైట్ పేపర్ చూడంగానే నాకైతే 10th క్లాస్ గుర్తొచ్చింది. 10th క్లాస్ లో అయితే మాకు ఎగ్జామ్ ప్యాడ్ ఉండేది. ఎగ్జామ్ ప్యాడ్ కి అయితే వైట్ పేపర్స్ ఉండేవి. స్కూల్ గుర్తుకు రాగానే పైకి విసిరేసాను టీవీని. టీవీ అయితే మళ్ళీ కింద పడింది. స్టాండ్ అయితే విరిగిపోయింది. ఈసారి అయితే ఈ పేపర్స్ ని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత వీడియో కావాలంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత అయితే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈసారి అయితే మేము ఏం పగలగొడుతున్నామో చూడండి. మీరు కనుక మన ఛానల్ 5 lakhs సబ్స్క్రైబర్స్ చేసి అలాగే ఈ వీడియోకి 10 lakhs వ్యూస్ వచ్చినాయి అంటే మనము ఒక బైక్ కొనుక్కొచ్చి ఆ బైక్ ని విరక్కొడదాం. మీరు దీనికి రెడీ అయితే ఈ వీడియోని అందరికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. టీవీలో అయితే డీజే లైట్లు కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా ఈ టీవీని సంకలో పెట్టుకొని ఇంట్లోకి పరిగెత్తాను. ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టేస్తాను. ఇంట్లో పెట్టిన తర్వాత అసలు ఏమైద్దో తర్వాత రేపు పొద్దున మీకు ఇంకో వీడియో చేసి చెప్తాను. ఇలా మేమేదో చించేసినట్టు నవ్వుకుంటూ అందరం ఎంజాయ్ గా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. మా కెమెరామెన్ కట్ అని చెప్పినా కానీ ఇంకా కట్ చేయకుండా ఈ వీడియోని రికార్డ్ చేస్తూనే ఉన్నాడు. అలాగే ఈ వీడియోని ఎంత దూరం తీసుకొచ్చాడో నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇలా వస్తానే ఉన్నాం. మేము అంత దూరం వచ్చేసాం. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కట్ చేయరా అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను వాడికి. ఫైనల్ గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఎన్నిసార్లు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పానో కామెంట్ చేసి చెప్పండి. ఒరే ఇంకా చాలరా, ఆపేసేయరా.